ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకుని ధ్యానించుకుందాము. మీ బైబిల్ గ్రంథాన్ని మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగుకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారిని అందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండిటియు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండిటియు చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయము కర్మీలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనుపోబడగా చూసి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదును తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిని ఎడల దానిని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మా స్తుతి ఆరాధన ధూపం వలె మీ పాద సన్నిధికి చేరి ఉన్నదని, నైవేద్యం వలె మీరు అంగీకరిస్తూ ఉన్నారని స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ వైపు ఆశతో ఎదురు చూస్తూ ఉంటుండగా మీ కృప మాతో ఉంచి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీ వైపు ఆశతో కనపెడుతూ ఉన్నాము. దేవా, మీరు మమ్ము దర్శించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీరే పొందుకొని మన ప్రార్థన చేస్తూ నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ కృప చూపించమని అడుగుతూ ఉన్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని ప్రార్థిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తూ మీ అధికారానికి అప్పగించుకుంటూ ఉన్నాము. జీవము గల పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. దై విల్ బీ డన్, నీ చిత్తము నెరవేర్చబడునుగాక అనే ఈ సిరీస్లో ప్రియులారా,
దావీదు జీవితానికి సంబంధించిన అనేక సందర్భాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ దినము కూడా దావీదు జీవితంలో జరిగినటువంటి కొన్ని సందర్భాలను మనము ధ్యానం చేసుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గడిచిన వారంలో మనము చెప్పుకున్నాము, ధ్యానించి ఉన్నాము. దావీదు సౌలు చేతిలో నుండి తప్పించుకొని అరణ్యములో తిరుగుతూ ఉన్నాడు. సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. అకారణముగా దావీదు మేలు చేసినప్పటికీ, దావీదు ఉపకారం చేసినప్పటికీ, పరాక్రమవంతుడై గుల్యాతు లాంటి వ్యక్తిని సంహరించి ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేసినప్పటికీ కూడా దావీదు మీద విషపు చూపు నిలిపి సౌలు దావీదును తరుముతూ ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే గడిచిన వారంలో మనం చెప్పుకున్నట్లుగా దావీదును దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు. దావీదు క్షేమంగా ఉన్నాడు అంటే, దావీదు సౌలు చేతిలో నుండి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు అంటే, దావీదు యొక్క పరాక్రమం కాదు, దావీదు యొక్క జ్ఞానము కాదు, దావీదు యొక్క నైపుణ్యత కాదు, కేవలము దేవుని యొక్క కృప. దావీదును దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు. అందుకే సౌలు ఎంత తరిమినా, చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా దావీదు సౌలునకు చిక్కలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆ విధముగా దావీదు సౌలు చేతిలో నుండి తప్పించుకొని తిరుగుతూ ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో ఆయన సౌలు యొద్ద నుంచి తప్పించుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో దేశాన్ని విడిచిపెట్టి ఫిలిస్తీన్ల దేశంలోనికి వెళ్ళాలని ప్రయత్నించడము మనము చూస్తూ ఉన్నాము. ఆ సందర్భాన్ని మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం నుండి చూసినట్లయితే మనకు అర్థమవుతా ఉంది. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశములోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెతుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొనెను. ప్రియులారా, దావీదు సౌలు చేత తరుమబడుతూ ఉన్నాడు. అయితే దావీదును దేవుడు సౌలు చేతికి అప్పగించకుండా రక్షిస్తూ ఉన్నాడు. సుమారు 7 సంవత్సరములు దేవుడు దావీదును తనతో పాటు ఉన్నవారిని రక్షిస్తూ ఉండడము ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దావీదు ఈ సందర్భంలో సౌలు చేతిలో నుండి తప్పించుకోవడానికి తన దేశాన్ని విడిచిపెట్టి శత్రు దేశమైనటువంటి ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాలని నిర్ణయించుకోవడము ప్రియులారా అంత శుభ పరిమాణముగా అనిపించటలేదు. దయచేసి గమనించండి. గడిచిన వారాల్లో మనం చెప్పుకున్నాము, దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడం అంటే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళడము. ప్రియులారా, దావీదు తన్ను తాను రక్షించుకోవడానికి, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి, తనతో ఉన్నటువంటి ఆ 600 మందిని శూరులను రక్షించుకోవడానికి, వారి కుటుంబాలను రక్షించుకోవడానికి దేశాన్ని విడిచిపెట్టి ఫిలిస్తీన్ల దేశంలోనికి వెళ్ళాలి అనుకోవడము
అంత సరైన సంగతిగా నాకైతే అనిపించట్లేదు. ప్రియులారా, దావీదు సౌలు యొక్క చేతిలో పడకుండా దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. సుమారుగా గడిచిన 7 సంవత్సరములు దేవుడు రక్షించి కాపాడుతూ ఉన్నాడు. కానీ సౌలు చేతిలో నుండి తప్పించుకోవడానికి దావీదు తన సొంత ప్రయత్నం చేస్తూ ఉండినట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం మనకు కనబడతా ఉంది. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలీల సరిహద్దుల్లో నన్ను వెదుగుట మానుకొనును. ప్రియులారా, దావీదును దేవుడు రాజుగా అభిషేకించి ఉన్నాడు. ఆ సంగతిని దావీదు బాగుగా ఎరుగును. అంతకు మించి అబీగయేలు కూడా గడిచిన వారములో మనం చెప్పుకున్నట్లుగా దావీదును గురించి చెప్పిన సంగతి, నా రాజా, నీవు ఇశ్రాయేలు నిశ్చయముగా ఏలుదువు, నీవు ఇశ్రాయేలుకు అధిపతివై ఉందువని సంగతి అబీగయేలు చెప్పినట్లుగా మనము గడిచిన వారాల్లో చెప్పుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు నాకు ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాను కూడా దావీదు విషయంలో చెప్పిన మాట గడిచిన వారాల్లో మనం చదువుకున్నాము. ప్రియులారా, యోనాతాను చెప్పిన మాట, దావీదు, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొని జాలడు, ఒక్కొక్క దినాన ఇశ్రాయేలీలకు నీవు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతానని చెప్పి యోనాతాను కూడా చెప్పిన సందర్భము గడిచిన వారాల్లో మనం చెప్పుకున్నాం. ఒక్కొక్క సందర్భంలో స్వయానా రాజు అయినటువంటి సౌలే దావీదుతో చెప్పిన మాట, నీవు చేసినటువంటి పూనుకున్నటువంటి ఆ గుణకార్యాలను దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు సుమా అని చెప్పి దావీదుతో చెప్పిన సంగతి మనందరికీ తెలిసినదే. దావీదు నిత్యముగా రాజు అవుతాడనే సంగతి దావీదుకు తెలుసు. దావీదుతో ఉన్నటువంటి అతి సన్నిహితమైన వ్యక్తులకి ఆ సంగతి తెలుసు. అయినా సౌలు చేతిలో నుంచి తప్పించుకోవడానికి దావీదు దేశాన్ని విడిచిపెట్టి ఫిలిస్తీయుల దేశానికి వెళ్ళడం అనేది అంత ఆత్మీయమైన నడిపింపుగా నాకైతే అనిపించటలేదు. ప్రియులారా, మన జీవితాల్లో ఎన్నో సమస్యలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు, ఎన్నో పరిస్థితులు రావచ్చు. అలాగని చెప్పి దేవుని సన్నిధిని, దేవునిని విడిచిపెట్టి వేరొక చోటుకి వెళ్ళడము ఆశీర్వాదకరమైన సంగతి కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని సన్నిధిని విడిచిపెట్టి మరొక దేశానికి వెళ్ళడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి సంగతి. సరే, ఇక్కడ చూసినట్లయితే దావీదు తన్ను తాను రక్షించుకోవడానికి, తన వారిని రక్షించుకోవడానికి తన దేశాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలీల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఫిలిస్తీన్ల దేశానికి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే దావీదు యొక్క జీవితము బార్డర్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ప్రియులారా, ఒక ఆత్మీయ పాఠాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. దావీదు ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి ఫిలిస్తీన్ల దేశంలోనికి వెళ్ళడం అనేది బార్డర్ జీవితానికి సాదృశ్యముగా ఉంది. సౌలు ఇశ్రాయేలీలను సరిహద్దుల్లో నన్ను వెతుకటం మానుననుకొని గనుక నేను అతని చేతిలో నేను తప్పించుకొందును అనుకొని
ఆయన లేచి ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. ప్రియులారా, బార్డర్లో నివసించుట అంత క్షేమకరమైనది కాదు. బార్డర్లో నివసించడం అనేది తటస్థమైన జీవితానికి సాదృశ్యముగా ఉంది, న్యూట్రల్ జీవితానికి సాదృశ్యముగా ఉంది. అయితే అటు లేకపోతే ఇటు అన్నట్లుగా జీవించడానికి సాదృశ్యముగా ఉంది. దావీదు తీసుకున్నటువంటి ఆ నిర్ణయము అంత క్షేమకరమైనది కాదని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషు నొద్దకు వచ్చెను. దావీదు గాతులో ఆకీషు నొద్ద చేరగా అతడు అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. ఇజ్రాయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్య ఉండిన కర్మేలీయురాలగు అబీగయలు అను తన 2 భార్యలు దావీదుతో కూడా ఉండిరి. సరే, 4వ వచనం. దావీదు గాతునకు పోయిన సంగతి సౌలుకు తెలిసిన మీదట అతడు దావీదుని వెతుకుట మానివేసెను. 6వ వచనం. ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికిచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యోధారాజుల వశమున ఉన్నది. సరే, ఏదైతేనేంటి, దావీదు సౌలు చేతిలో నుండి తన్ను తాను రక్షించుకోవడానికి, తన వారిని రక్షించుకోవడానికి ఫిలిస్తీన్ల దేశమైన గాతునకు వెళ్ళి అక్కడ రాజైనటువంటి ఆకీషు వద్ద చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆకీషును బ్రతిమాలుకునుగా ఆకీషు రాజునకు సిక్లగు అనే ఒక గ్రామాన్ని లేదా ఒక పట్టణాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ సిక్లగులో దావీదుతో ఉన్న ఆ కుటుంబాలన్నీ నివాసం ఉండినట్లుగా దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాము. ప్రియులారా, దావీదు సిక్లగుకు వెళ్ళడము దేవుని చిత్తమని నేను అనుకోవటం లేదు. రాజుగా అభిషేకించిన దావీదు దేశంలోనే ఉండి రాజయ్యి దేవుని యొక్క చేతి క్రింద, దేవుని యొక్క కాపుదల క్రింద ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కానీ దేశాన్ని విడిచిపెట్టి సిక్లగు అనే ప్రాంతానికి, సిక్లగు అనే పట్టణానికి దావీదు వెళ్ళడం వలన ఎన్నో సమస్యలు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దావీదు ఆకీషు రాజుతో మంచిగా ఉంటూ ఉన్నాడు. అయితే దావీదు ఆకీషు రాజును మోసం చేసినట్లుగా కూడా కనబడతా ఉంది. ఫిలిస్తీన్ల ప్రజలను దావీదు రైడ్ చేసి వారిని హతమార్చి ఫిలిస్తీన్ల దేశంలో ఆయా పట్టణాలను, ఆయా గ్రామాలను దోచుకొని తన వారిని పోషిస్తూ ఉండినట్లుగా ఆ అధ్యాయాల్లో చదివినట్లయితే మనకు కనబడతా ఉంటుంది. ప్రియులారా, ఆ సంగతి ఆకీషునకు తెలియకుండా దావీదు ఆడువారిని, పురుషులను చంపినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఒకానొక సందర్భంలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతూ ఉండినప్పుడు దావీదు ఫిలిస్తీన్ల పక్షముగా చేరి ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలి అని అనుకున్నప్పుడు ఆకీషు సమ్మతించిన ఇశ్రాయేలీలలో సర్దారులైన వారు ఆ సంగతిని వ్యతిరేకించడం వలన దావీదు యుద్ధములో పాలు పొందకుండా ఆకీషు రాజు ఆటంకం చెప్పినట్లుగా ఈ అధ్యాయంలో చదివినట్లయితే మనకు కనబడతా ఉంది. దయచేసి గమనించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
సరే, ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా దావీదు ఫిలిస్తీయులతో చేరి యుద్ధం చేయడానికి ఆకీషు రాజు ఆటంకం చెప్పినందువలన, నిరాకరించినందువలన తిరిగి దావీదుతో ఉన్నటువంటి ఆ సైనికులు తమ స్వదేశమైనటువంటి లేదా అప్పుడు వారు నివసిస్తున్నటువంటి సిక్లుగ్ అనేటువంటి ఆ పట్టణానికి, ఆ ప్రాంతానికి తిరిగి రావడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ మాట వారు తిరిగి వచ్చినప్పుడు జరిగిన సందర్భాన్ని మనకు తెలియచేస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి చదువుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగుకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి. గమనిస్తూ ఉన్నారా ప్రియులారా? దావీదు తన దేశాన్ని విడిచిపెట్టి ఫిలిస్తీన్ల దేశమైనటువంటి గాతుకు, సిక్లగ్కు రావడం అనేది దైవ చిత్తమని మనం ఎంచుటలేదు. సరే, సిక్లగ్ అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అమాలేకీయులు సిక్లగు మీద పడి వారిని దోచుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దావీదుకు తిరుగులేదు. ఆయన పరాక్రమవంతుడు. ఆయన ఎక్కడకు వెళ్ళినా దేవుడు అతనికి విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఈ సమయంలో దావీదు యొక్క సైనికులు, తనతో పాటు ఉన్నవారందరూ 3 దినాలు సిక్లగ్లో లేనందువలన తిరిగి వారు సిక్లగ్ అనేటువంటి వారి యొక్క గ్రామానికి వచ్చినప్పుడు అమాలేకీయులు వారి మీద పడి ఆ పట్టణాన్ని తగులబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, వారి యొక్క సొంత ఉద్దేశం వలన మనుషులు సొంత ఆలోచన తీసుకొని ముందుకు వెళుతూ ఉండినప్పుడు దేవుడు వాటిని సరిచేస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గడిచిన దినాల్లో మనం చెప్పుకున్నాము, అబ్రహాము వాగ్దాన దేశంలో ఉండినప్పుడు, కరువు వచ్చినప్పుడు అబ్రహాము వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిన సందర్భము మనము జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఐగుప్తు అబ్రహామునకు శాశ్వతమైనటువంటి దేశము కాదు. దేవుడు అబ్రహామును ఐగుప్తు దేశంలో నుంచి తిరిగి పంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే వాగ్దాన దేశములోనే దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఐగుప్తు దేశము అబ్రహామునకు శాశ్వతము కాదు. కరువు వచ్చినందువలన సొంత ఉద్దేశంతో ఆలోచన చేసి వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. కానీ ఆ దేశాన్ని విడిచిపెట్టి తిరిగి ఎక్కడైతే తన జీవితాన్ని ప్రారంభించాడో, బలిపీఠం కట్టాడో, తిరిగి ఆ ప్రదేశానికి వచ్చి తిరిగి తన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినట్లుగా గడిచిన దినాల్లో మనం చెప్పుకున్నాము. ప్రియులారా, కొన్ని విషయాలను గమనించండి. తన దేశాన్ని విడిచిపెట్టి దావీదు ఫిలిస్తీన్ల దేశమైనటువంటి గాతునకు వెళ్ళి సిక్లగ్లో నివసించిన, సిక్లగ్ అనేది దావీదునకు శాశ్వతమైన దేశం కాదు. ఆ సమయం వచ్చింది, దేవుడు దావీదును తిరిగి తన దేశంలోనికి తీసుకురావలసి ఉన్నది. ఎందుకంటే దావీదు ఇశ్రాయేలు ప్రజల కొరకు రాజుగా అభిషేకించబడి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు శత్రువు చేతిలో ఉండుట కాదు,
దావీదు శత్రువునకు విధేయత చూపెడుతూ ఆయన చేతి క్రింద ఉండటం కాదు, అది దేవుని ఉద్దేశం కాదు. ఇశ్రాయేలు ప్రజలందరినీ దావీదు పరిపాలించాలనే దేవుని యొక్క ఉద్దేశము. కనుక ఆ సమయం వచ్చింది, దేవుడు తిరిగి దావీదును తన దేశంలోనికి తీసుకురావడానికి సిక్లగు మీదకి అమాలేకీయులను పంపిస్తూ ఉండినట్లుగా మనం గ్రహించుకోవాలి. దేవుడు చెదరగొడుతూ ఉంటాడు కొన్నిసార్లు, ఎందుకంటే ఆయన చిత్తము మన జీవితాల్లో నెరవేర్చబడాలి అని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కొన్నిసార్లు తొందరలు కలుగు చేస్తూ ఉంటాడు, కొన్నిసార్లు శత్రువును అనుమతిస్తాడు. ప్రియులారా, నేను అనుకుంటూ ఉన్నాను, ఆ సమయం వచ్చింది, దావీదు తిరిగి తన దేశంలోనికి రావాల్సిన సమయం వచ్చింది కనుక అమాలేకీయులు సిక్లగు మీద పడి ఆ పట్టణాన్ని తగులుబెట్టులాగున దేవుడు అనుమతించి ఉన్నాడని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు అనుమతించినటువంటి సమస్యలు, కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో అనుమతించినటువంటి కష్టాలు, కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో అనుమతించినటువంటి ఆ శోధనలు దేవుడు మనలను సరిచేయడానికి, తన చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చడానికి అనుమతిస్తూ ఉన్నాడనే సంగతిని ఆత్మీయంగా మనము నేర్చుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయా పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినా ప్రియులారా, దేవుడు మనల్ని సరిచేస్తూ ఉన్నాడనే సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకుందాము. అమాలేకీయులు సిక్లగు మీద పడి కొట్టి దానిని తగులబెట్టిరి. తగులబెట్టిరనే మాట చూడండి. ఇంకా వారు అక్కడ నివాసం ఉండడానికి వీలు లేని విధముగా, ఒకవేళ వారు తగులు పెట్టకపోతే మరికొన్ని సంవత్సరాలు దావీదు సిక్లగులో నివసించేవాడేమో. కానీ దేవుడు అనుమతించిన సంగతి ఏంటంటే, ఆ పట్టణాన్ని లేదా ఆ గ్రామాన్ని అమాలేకీయులు తగులు పెట్టారు. ఇంకా నివసించడానికి అక్కడ వీలు లేదు. ఎందుకంటే తిరిగి దావీదు వాగ్దాన దేశంలోనికి, తన దేశంలోనికి వచ్చి తన ప్రజలను పరిపాలించవలసినటువంటి ఆ సమయము ఆసన్నమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదును అతను జనులను, 2వ వచనం చదువుదాం, క్షమించండి. గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ వాక్యాన్ని చదివినట్లయితే వాక్యంలో ఉండేటువంటి లోతైన సంగతులు మనకు అర్థమవుతూ ఉన్నాయి. సాధారణంగా ఒక పట్టణాన్ని, ఒక గ్రామాన్ని దోచుకున్నప్పుడు ఆ దాడి చేసిన వారు ఆ పట్టణంలో, ఆ గ్రామంలో ఉన్నటువంటి వారిని చంపేస్తారు. అంతెందుకు, దావీదు ఫిలిస్తీన్ల దేశంలో ఆయా పట్టణాల్లో, ఆయా గ్రామాల్లో వారిని దోచుకుంటూ ఉండినప్పుడు ఆ సంగతి గాతు రాజైనటువంటి ఆకీషునకు తెలియకుండా ఆడువారిని, పురుషులను, స్త్రీలను చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పాత నిబంధన కాలంలో ఒకరి మీద పడి ఒకరు దోచుకోవడం అనేది ఉండేది. అలా దోచుకుంటూ ఉండినప్పుడు వారిని చంపేసి వారికి ఉన్నటువంటి వాటన్నిటినీ దోపు సొమ్ముగా కొనిపోవడం అనేది పాత నిబంధన కాలంలో జరిగేటువంటి సందర్భం. కానీ ఇక్కడ దేవుని కృప ఏంటంటే, దావీదును, దావీదుతో ఉన్నవారిని
వారు కిడ్నాప్ చేసినట్లుగా తీసుకొని వెళ్ళిపోయారంట. 2వ వచనంలో మనకు కనబడతా ఉంది, గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. వారిని చంపలేదు ప్రియులారా. వారిని చంపకపోవడం అనేది దేవుని కృప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాధారణంగా ఒక గ్రామము ఒక పట్టణం మీద దోచుకునేవారు వచ్చి యుద్ధము చేసినప్పుడు, దాడి చేసినప్పుడు ఆ గ్రామంలో ఆ పట్టణంలో ఉండే వారిని చంపి వారి యొద్దనున్నటువంటి ఆస్తిని తీసుకొని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ వారిని చంపక కిడ్నాప్ చేసినట్లుగా వారిని తీసుకొని వెళ్ళిపోయారంట. ఇది ఎటువంటి సందర్భం అంటే, ఒక గొర్రెల కాపరి తన మందను తోలుకొని వెళ్ళినట్లుగా గనులను స్త్రీలను వారు తోడుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వారిని చంపలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనాన్ని చదువుదాము. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మనం ముందుగానే చెప్పుకున్నాము, దావీదు ఎవరితో యుద్ధము చేసినా దావీదు విజయాన్ని పొందుతూ ఉన్నాడు. దావీదుకు ఓటమి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు నాకు ఓటమి లేదు. కానీ చాలా అనూహ్యంగా అమాలేకీయులు వచ్చి దావీదు నివసిస్తున్నటువంటి ఆ గ్రామంలోనికి చొరపడి స్త్రీలను గనులైన వారిని కొనిపోయి ఆ పట్టణాన్ని అగ్ని చేత కాల్చివేసినట్లుగా, తగులబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది చాలా ఘోరమైనటువంటి సంగతి, చాలా భయంకరమైనటువంటి సంగతి. అందుకే ప్రియులారా, దావీదుతో ఉన్న వారందరూ కూడా ఏడుస్తూ ఉన్నారంట. ఎంత స్పష్టంగా రాయబడిందంటే, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. గమనిస్తూ ఉన్నారా దేవుని వాక్యాన్ని? ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితాల్లో జరిగినటువంటి ఆ సందర్భాలను బట్టి, మన జీవితాల్లో మనము అనుభవిస్తున్నటువంటి ఆ క్షోభను బట్టి ఏడ్చి 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 ఇక ఏడవటానికి కూడా శక్తి లేనంతగా అయిపోతూ ఉంటాం. మీ సంగతి నాకైతే తెలీదు ప్రియులారా. నా జీవితంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఏడ్చి ఏడ్చి ఇక శక్తి లేక దేవునికే విడిచిపెట్టేసిన సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్నపిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తూ ఉంటాడు? పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నాకు ఇంకా చేత కాదు, నేను ఇంకా చెయ్యలేను అని చెప్పి తన చేతగానితనాన్ని తల్లిదండ్రులు ఎదుట కనబరుచుకోవడమే చిన్నపిల్లవాడు ఏడవటము. వింటున్నారు నా మాట? హల్లెలూయా. అలాగే ప్రియులారా, దావీదుతో ఉన్న వారందరూ కూడా ఏడ్చి ఏడ్చి ఇక ఏడవటానికి బలము లేనంతగా బిగ్గరగా వారు ఏడ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, కొన్ని సందర్భాలు మన జీవితాల్లో జరగలేనప్పుడు దేవుని పాదాలు పట్టుకొని మనము ఏడవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
మన సొంత కుటుంబీకుల రక్షణ నిమిత్తము వారు దేవుని సన్నిధిలోనికి వచ్చి నిమిత్తము మనము దేవుని పాదాలు పట్టుకొని అంగలార్చాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతైనా అంగలార్చాలి. వారు దేవునిలో ఉండాలి, వారు రక్షణ పొందుకోవాలి, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే దేవుని సన్నిధిలో మనము అంగలార్చాలి. శక్తి లేనంతగా ప్రియులారా మనము దేవుని సన్నిధిలో బిగ్గరగా ఏడవలసి ఉన్నది. వారికి కలిగిన నష్టాన్ని బట్టి, వారికి కలిగినటువంటి దుఃఖాన్ని బట్టి వారు ఏడుస్తూ ఉన్నారు. ప్రియులారా దుఃఖిస్తూ ఉన్నారు. ఎంతగా దుఃఖిస్తూ ఉన్నారంటే ఇంకా వారు ఏడవటానికి కూడా వారికి శక్తి లేదు. అంటే ఒక నిర్వీర్యమైన స్థితిలోనికి వారు వచ్చి ఉన్నారు. అవును ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో కార్యము జరిగించాలి అంటే ఏడ్చుటకు శక్తి లేనటువంటి ఒక నిర్వీర్యమైన స్థితిలోనికి రావలసి ఉన్నదనే సంగతిని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5వ వచనం, యెజ్రాయేలీయురాలైన అహీనోయాము కర్మేలీయుడైన చెరలోనికి కొనుపోబడగా చూసి 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను. ప్రియులారా గమనిస్తూ ఉన్నారా? ఒకవైపు శత్రువు తరుముతూ ఉంటుండగా సౌలు చేతిలో నుంచి తప్పించుకోవడానికి తన సొంత ఆలోచన చొప్పున ఫిలిస్తీయుల దేశమైన గాతు ప్రాంతానికి వచ్చి సిక్లగ్లో నివసిస్తూ ఉన్నాడు. ఆకీషు రాజును మెప్పించడానికి ఇశ్రాయేలు పక్షముగా, ఫిలిస్తీయుల పక్షముగా ఇశ్రాయేలీయులకు విరోధముగా యుద్ధం చేయడానికి వెళ్ళి ఉన్నాడు. అదే సమయాన్ని చూసి అమాలేకీయులు సిక్లగు మీద పడి ఆ పట్టణాన్ని లేదా ఆ గ్రామాన్ని తగులుబెట్టి గనులను, స్త్రీలను, పురుషులను అందరినీ చెరకొని పోయారు. ప్రియులారా, ఎదురులేని వ్యక్తిగా దావీదు ఎదుగుతూ ఉండినప్పుడు, పరాక్రమవంతుడుగా దావీదు ఉండినప్పుడు ఈ దుఃఖకరమైన సంగతి దావీదును కలిచివేసింది. అందుకే 6వ వచనంలో మనం చదువుతూ ఉన్నాము, దావీదు మిక్కిలి దుఃఖపడెను. ప్రియులారా, ఆ మాటలను గ్రహించండి. ఎంతో లోతైన మాటలు ఇవి. మిక్కిలి దుఃఖపడెను. ఒరిజినల్ హిబ్రూ టెక్స్ట్లో చూసినట్లయితే ఒక కొమ్మరివాడు ఒక పాత్రను తయారు చేయటానికి మట్టి ముద్దను ఎంత బలంగా ప్రెస్ చేస్తాడో ఆ సన్నివేశం అనేది ఇక్కడ కనబడతా ఉంది. ఒక కొమ్మరివాడు పాత్రను తయారు చేయడానికి మట్టి ముద్దను గట్టిగా పిసికినటువంటి సందర్భము ఇక్కడ మనకు కనబడతా ఉంది. అటువంటి ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ మనకు కనబడతా ఉంది. దావీదు మిక్కిలి దుఃఖించును అనే మాట అటువంటి ఎక్స్ప్రెషన్ను మనకు తెలియచేస్తూ ఉంది. అటువంటి భావాన్ని మనకు తెలియచేస్తూ ఉంది. అవును ప్రియులారా, దావీదు నిన్ను ఒక పాత్రగా చేయటానికి, లేదా దేవుడు దావీదును ఒక పాత్రగా తిరిగి నిర్మించడానికి, దేవుడు దావీదును తిరిగి సమకూర్చడానికి ఆయనను ఆ విధముగా దుఃఖింప చేస్తూ ఉన్నాడు.
అవును, మట్టి ముద్దను బాగుగా పిసుకకపోయినట్లయితే తనకు నచ్చిన పాత్రగా కుమ్మరి దానిని చెయ్యలేడు. తనకు నచ్చిన పాత్రగా ఆ మట్టి ముద్దను చెయ్యాలి అంటే ఆ మట్టి ముద్దను బాగుగా పిసకాలి, బాగుగా దుఃఖపెట్టాలి. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు ఇటువంటి పరిస్థితిని అనుమతిస్తాడు. బాధపడతాం, దుఃఖపడతాం. ప్రియులారా, ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితులు గుండా దేవుడు మనల్ని పంపిస్తూ ఉన్నాడంటే తనకు నచ్చిన పాత్రగా దేవుడు మనలను తయారు చేస్తున్నాడనే సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎందుకు ఈ పరిస్థితులు నా జీవితంలో అనుమతిస్తూ ఉన్నాడు? నా పట్ల దేవుడు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడు మనలను ఆ పరిస్థితులు గుండా పంపించి మనల్ని మిక్కిలి బాధ పెడుతూ ఉన్నాడు లేదా దుఃఖ పెడుతూ ఉన్నాడంటే తనకిష్టమైన పాత్రగా దేవుడు మనల్ని తయారు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, దావీదు మిక్కిలి దుఃఖపడెను. తన భార్యలను బట్టి, తన కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి, తన కుటుంబాన్ని బట్టి, తనతో ఉన్నటువంటి ఆ 600 మంది వ్యక్తులు వారి కుటుంబాలను బట్టి దావీదు మిక్కిలి దుఃఖపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులు గుండా దావీదును దేవుడు పంపించి తనకిష్టమైన పాత్రగా దేవుడు దావీదును తయారు చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశము. హల్లెలూయా. కనుక ఆయా పరిస్థితులు దేవుడు మన జీవితాల్లో అనుమతించినప్పుడు దాని ద్వారా దేవుడు ఒక కార్యాన్ని మన జీవితాల్లో చేస్తూ ఉన్నాడని మనము గ్రహించవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అక్కడ చూసినట్లయితే మరొక సందర్భం కూడా మనకు కనబడతా ఉంది. 6వ వచనమే, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా. ప్రియులారా, ఈ యొక్క సిక్లగ్లో వారు నివసించినప్పుడు అమాలేకీయులు వారి మీద పడి వారి కుటుంబాలను చెరగొట్టుకొని పోయినందువలన వారు ఎంతగా ఏడ్చారో మనం చూసాము. ప్రియులారా, మరొక సందర్భం ఇక్కడ మనకు కనబడతా ఉంది. అదేమనగా వారు ప్రాణాలు విసిగిపోయాయంట. ప్రియులారా, ఇటువంటి సందర్భాలు ఎప్పుడైనా మీ జీవితాల్లో అనుభవించారా? ప్రాణం విసిగిపోయింది. ప్రాణం విసిగిపోయినటువంటి సందర్భాలు ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తూ ఉంటాడు. ఇంక నేను దీన్ని చెయ్యలేనయ్యా, నా వలన అయినది కాదు, నా ప్రాణము విసిగిపోయింది, ఈ టార్చర్ నేను ఇంకా భరించలేను, ఈ అవమానాన్ని నేను ఇంకా భరించలేను, ఈ సందర్భాన్ని నేను ఇంకా భరించలేనని చేతులెత్తేసినటువంటి పరిస్థితి మన జీవితాల్లో వస్తూ ఉంటుంది. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాము, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున. ప్రాణము విసిగిపోయిన సందర్భాలు మన జీవితాల్లో ఎన్నో ఉంటాయి. ఈ అనారోగ్యము నేను ఇంకా భరించలేను, విసిగిపోయాను. ఈ ఆర్థిక సమస్యలు నేను ఇంకా భరించలేను, నేను విసిగిపోయాను. ఈ అవమానాలు నేను ఇంకా భరించలేను, నేను విసిగిపోయాను. కుటుంబంలో ఈ టార్చరు
నేను ఇంకా భరించలేను, నేను విసిగిపోయాను అని అనుకున్నప్పుడు ప్రియులారా, మనకుండేటువంటి ఒకే ఒక ధైర్యము దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దావీదుతో ఉన్నవారే, ఆయనతో పాటు యుద్ధం చేసిన వారే, వారేమనుకుంటూ ఉన్నారంటే వారి ప్రాణం విసిగిపోయినందున, వింటున్నారా నా మాట? హల్లెలూయా. వారి ప్రాణము విసిగిపోయినందున దావీదును రాళ్ళు రువ్వి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఎంతగా విసిగిపోయారో చూడండి. వారి ప్రాణం విసిగింది, అందుకు దావీదును వారి నాయకుడిని చంపాలని వారు ఉద్దేశిస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రాణము విసిగినందున తొందరపాటులో వారు చేసేటువంటి ఈ కార్యము సరైనది కాదు. ప్రియులారా, దావీదును చంపడం వలన వారికి ప్రయోజనం ఏమైనా ఉంటుందా? దావీదు వారు నాయకుడు, దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు. అటువంటి వ్యక్తిని చంపాలని ఉద్దేశించడము వారికి ఏమాత్రము ప్రయోజనకరమైనది కాదు. అంటే ప్రాణాలు విసిగిపోయినందున ఏది చేయడానికైనా వారు వెనుతీయటి లేదు అనే సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. కొన్నిసార్లు ప్రాణం విసిగిపోయినప్పుడు అసలు మన జీవితాలు ఎలాగుంటే అలా ఉండేలా అని ఒక నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటాం. ప్రియులారా, ప్రాణం విసిగినందువలన వారు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దావీదు ఏం చేస్తూ ఉన్నాడో ఇక్కడ మనం చూద్దాం. మరొకసారి ఆ మాటను నేను చదువుతూ ఉన్నాను. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి కుమారులను బట్టి కుమార్తెలను బట్టి వారు ప్రాణం విసిగిన వారే వారి నాయకుడైన దావీదును రాళ్ళు రువి చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దావీదు చేసినటువంటి సంగతి, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన సొంత వారే మనకు అన్యాయం చేసినటువంటి సందర్భాలు, మనతో తిరిగిన వారే మన మీద చాడీలు చెప్పి నష్టాన్ని కలుగు చేసినటువంటి సందర్భాలు, మన సొంత వారే మన మీదకి లేచి చంపాలని ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు, ప్రాణం విసిగిపోయిన సందర్భాలు మన జీవితాల్లో ఎన్నో ఉండవచ్చు. దేవుని వాక్యములోంచి ఒక భరోసా, అటువంటి సందర్భాలు గుండా మనం వెళుతూ ఉండినప్పుడు దేవుడు మనకిస్తున్నటువంటి ఒక సంగతి ఏంటంటే, దేవునిని బట్టి మనము ధైర్యపరచబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మిక్కిలి దుఃఖకరమైన పరిస్థితిలో ఉంటూ ఉండగా, ఒకవైపు తన భార్య పిల్లలను కోల్పోయాడు, ఒకవైపు తనతో ఉన్నటువంటి 600 మంది వారి యొక్క కుటుంబాలను కోల్పోయి దుఃఖిస్తూ ఉన్నారు, ప్రాణం విసిగిన వారై ఉన్నారు. ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉంటుండగా ప్రియులారా, దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము, వాళ్ళందరూ రాళ్ళు రువి దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉండినప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రియమైన దేవుని సంగమా, మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎటువంటి పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినా, ఎటువంటి కష్టం మన జీవితాల్లో వచ్చినా, ఎటువంటి దుఃఖకరమైన పరిస్థితులు మన జీవితాల్లో దేవుడు అనుమతించినా, శత్రువు మన మీద ఎటువంటి పైచేయిని సాధించినా, ఎటువంటి పరిస్థితులు మనలోకి వచ్చినా, అనగా మనం ప్రేమించిన వారు, మనతో ఉన్నవారు మనకు విరోధముగా లేచినా మన ధైర్యాన్ని మనము కోల్పోవద్దు.
హల్లెలూయా. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకున్న మాట, కొందరైతే రథాలను బట్టి గుర్రాలను బట్టి అతిశయిస్తారు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించుదాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడే మన బలము, దేవుడే మన ధైర్యము. యోహాను సువార్త, క్షమించండి, యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది. ఆ మాట మనం చదువుదాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ధైర్యము, మన బలము మన దేవుడే. ప్రియులారా, ఈ ధైర్యం మనకి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? దేవుడే మనకిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, మనలో మనకు ధైర్యం లేదు, మనలో మనకు బలము లేదు, కానీ ఆయనను బట్టి మనకు ధైర్యం ఉంది. అదేదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే మన ధైర్యం, అదే మన బలం. మన జ్ఞానము, మన తెలివి, మనకున్నది ఏది మన ధైర్యం కాదు, మన బలము కాదు. దేవుడే మన ధైర్యము, దేవుడే మన బలము. కొందరైతే గుర్రాలను బట్టి అతిశయిస్తారు, కొందరైతే రథాలను బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించుదాము. ఆయనే మన ధైర్యము, ఆయనే మన బలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని బట్టి మనము ధైర్యపరచబడదాము, మనుష్యులను బట్టి కాదు. మనుష్యులు ఎంత ధైర్యం చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా మనకు ధైర్యము సరిపోకపోవచ్చు, కానీ దేవుడే మన ధైర్యము. దావీదు మిక్కిలి దుఃఖకరమైన బాధాకరమైన పరిస్థితులు గుండా వెళుతూ ఉండినప్పుడు తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ఏ పరిస్థితి జీవితంలో ఉందో నాకు తెలియదు, ఎటువంటి కష్టము నీ జీవితంలో ఉందో నాకు తెలియదు, ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతూ ఉన్నావో నాకు తెలియదు. ప్రతి పరిస్థితిలో, ప్రతి కష్టములో దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే సంగతిని జ్ఞాపకం పెట్టుకో. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 7వ వచనం, పిమ్మట దావీదు ఏఫోదును తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కష్టము కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు మన సొంత ఆలోచనను మనము వెంబడించడం కాదండి. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, తనకు కలిగిన కష్టాన్ని బట్టి, బాధను బట్టి తన సొంత వారే తన మీద లేచి చంపాలని ఉద్దేశించినప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని దేవుని యొక్క నడిపింపును వెతుకుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఏఫోద్ అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. పాత నిబంధన కాలంలో
ప్రధాన యాజకుడు ఏఫోదును ధరించడం అనేది మనందరికీ తెలిసినదే. ఈ ఏఫోదులో ఊరీము తుమ్మీము అనేటువంటి 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ ఊరీము తుమ్మీము అనేది దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క చిత్తాన్ని మనకు తెలియచేస్తూ ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాత నిబంధన కాలంలో రాజులైన వారు, యాజకులైన వారు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క నడిపింపును తెలుసుకోవడానికి ఏఫోదును వినియోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడానికి ఏఫోదు ఉంది. ఏఫోదు అనేది ప్రధాన యాజకుడు ధరించేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి గార్మెంట్. ప్రియులారా, ఏఫోదును ధరించి యాజకుడు దేవుని యొక్క చిత్తాన్ని రాజునకు తెలియచేయడం అనేది పాత నిబంధన కాలంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దావీదు వెంటనే అబ్యాతారుని పిలిపించుకొని ఏఫోదును తన యొద్దకు తీసుకురమ్మని ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఏఫోదు ద్వారా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము వారు గ్రహిస్తూ ఉన్నారు. పాత నిబంధన కాలంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని వారు తెలుసుకోవటానికి ఏఫోదును ధరించడము మనందరికీ తెలుసు. మరి క్రొత్త నిబంధన కాలంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మనం ఏ విధంగా గ్రహించగలము? పాత నిబంధన కాలములో దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క నడిపింపును తెలుసుకోవడానికి ఏఫోదును దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. మరి క్రొత్త నిబంధన కాలములో దేవుని యొక్క ఉద్దేశము మనకి ఏ విధముగా తెలుస్తూ ఉంది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనించండి, క్రొత్త నిబంధన కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి ఏఫోదు దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాత నిబంధన కాలంలో దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి దేవుడు వారికి ఏఫోదునిచ్చి ఉన్నాడు. అందులో ఊరీము తుమ్మీములు అనేవి దేవుని యొక్క చిత్తాన్ని వారికి తెలియజేస్తూ ఉండేవి. క్రొత్త నిబంధన కాలంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఏఫోదు దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటూ ఉన్నావా? దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలనుకుంటూ ఉన్నావా? దేవుని ప్రణాళికని తెలుసుకోవాలనుకుంటూ ఉన్నావా? దేవుని సంకల్పాన్ని తెలుసుకోవాలనుకుంటూ ఉన్నావా? దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతిలో ఉంచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దివారాత్రములు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ధ్యానం చేసినట్లయితే, దేవునితో నువ్వు సహవాసము చేసినట్లయితే దేవుని చిత్తము నీకు ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలని ఆశపడిన వారు పరిశుద్ధ గ్రంథమైన వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యములో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము తెలియజేయబడుతూ ఉంది. అందుకే పదే పదే నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, బ్రతిమలాడుతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము చదవండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము చదివితే దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కలుగుతూ ఉంటుంది.
దేవుని యొక్క చిత్తాన్ని మనము గ్రహించగలుగుతూ ఉంటాము. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము. దావీదు ఏఫోదును తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చును. 8వ వచనము, నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలని సౌలు ప్రయత్నించినప్పుడు దేవుడు అతనితో మాట్లాడలేదు. దేవుడు అతనితో మాట్లాడలేనందువలన సౌలు సోద చెప్పే స్త్రీని వెతుక్కొని సమూయేలును పిలిపించుకొని దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాలని దేవునికి వ్యతిరేకమైన మార్గాన్ని అనుసరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా సౌలుకు అది జరగలేదు. కానీ ఇప్పుడు దావీదు ఏఫోదును తీసుకుని రమ్మని చెప్పి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాలని అనుకున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి కాదు. సౌలు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అతనితో మాట్లాడలేదు. కానీ దావీదు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక దేవుడు పక్షపాతి అని అనుకుంటారేమో, దేవుడు పక్షపాతి కాదు. అందుకే గమనించండి, దేవుడు మొదట మన యాటిట్యూడ్ చూస్తాడు, మన ఆలోచన చూస్తాడు. ఎటువంటి ఆలోచన మనము కలిగి ఉన్నాము, ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాము. మన అంతరేంద్రియములను పరిశోధించే దేవుడు. మన అంతరేంద్రియములు యథార్థముగా ఉన్నాయా, దేవుడు మాట్లాడతాడు. నీవు దేవునితో సరిగా ఉన్నావా, దేవుడు మాట్లాడతాడు. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నావా, దేవుడు మాట్లాడతాడు. దేవునికి విధేయత చూపెడుతూ ఉన్నావా, దేవుడు మాట్లాడతాడు. దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకుంటావా, దేవుడు మాట్లాడతాడు. దేవుని చిత్తానికి నువ్వు తలవగ్గుతావా, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని చిత్తానికి నీవు అప్పగించుకుంటావా, దేవుడు నీతో మాట్లాడతాడు. అలా కాదని చెప్పి నీ ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఇదిగో దేవుని యొక్క చిత్తాన్ని అలక్ష్యం చేసి దేవుడు నన్ను ఏం చేయాలి అని అనుకుంటూ ఉన్నానని దేవుని యొక్క నడిపింపు నువ్వు కోరుకుంటావా, దేవుడు నీతో మాట్లాడాడు. హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు, మన హృదయపు లోతుల్లో ఉన్న సంగతులను గ్రహించగలిగిన దేవుడు ఆయన. కనుక మన యాటిట్యూడ్ అనేది చాలా ముఖ్యము, మన హృదయ ఆలోచన చాలా ముఖ్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు పక్షపాతి కాదండి. తన చిత్తాన్ని బయలుపరచడంలో, తన నడిపింపు ఇవ్వడంలో దేవుడు పక్షపాతి కాదు. అక్కడ ఉన్న సంగతల్లా ఏంటంటే మన యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది, దేవుని సన్నిధిలో మన ఆలోచన విధానం ఏ విధముగా ఉంది, దేవుని సన్నిధిలో మన ప్రవర్తన ఏ విధముగా ఉంది, దేవుని సన్నిధిలో మన యథార్థత ఏ విధముగా ఉందో మనము గమనించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవుడు నీతో మాట్లాడాలి అంటే, దేవుడు తన ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని నీకు తెలియచేయాలి అంటే సరైన ఆలోచన విధానము మనకు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు యథార్థముగా దేవుని సన్నిధిలో అబ్యాతారుని పిలిపించుకొని ఏఫోదును తెప్పించుకొని దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
అందుకు దేవుడు అతనికి ఇస్తున్నటువంటి నడిపింపు ఏంటంటే, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో సరైన యాటిట్యూడ్ మనకు ఉండినట్లయితే దేవుడు తన చిత్తాన్ని మన ఎడ్ల బయలుపరుస్తాడు. ప్రియులారా, ఈ దినాన దేవుని నడిపింపు లేక వారి యొక్క సొంత ఆలోచనను బట్టి ప్రవర్తించేటువంటి క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. ప్రియులారా, దేవుని చిత్తాన్ని మనం వెతుకుదాము. దేవుని సన్నిధిలో యథార్థంగా మనం ప్రవర్తించుదాము. దేవునికి మరుగైనది ఏదీ లేదు. దేవుని సన్నిధిలో దాచగలిగినది ఏదీ లేదు. మన ఉద్దేశం ఒకలాగనా, మనం ఆలోచన ఒకలాగనా పెట్టుకొని దేవుని నడిపింపును మనం పొందుకోవాలంటే కుదరదు, వీలు పడదు. యథార్థమైన ప్రవర్తన కలిగి దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని గ్రహించాలి అని మనం ఉద్దేశించినట్లయితే దేవుడు తన కార్యాన్ని, తన ఉద్దేశాన్ని మనకు తెలియచేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు దావీదునకు సెలవిచ్చిన ప్రకారముగా తాను పోగొట్టుకున్న దాని అంతటిని తిరిగి దావీదు సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ మాటలు చదివి మనము ముగించుకుందాము. చూడండి, 30 అధ్యాయము 18, 19 వచనాలు. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అయితే దావీదు దేవుని యందు తన్ను తాను ధైర్యపరచుకొని దేవుని చిత్తాన్ని వెతికి దేవుడు నడిపింపును కోరుకొని ఆ ప్రకారముగా ఎవరైతే దోచుకొని వెళ్ళిపోయారో వారిని తరిమి వారిని పట్టుకొని వారి యొద్ద నుండి తను పోగొట్టుకుని దానిని అంతటిని దావీదు తిరిగి సంపాదించుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సిక్లగులో తనకు కలిగిన దాన్ని దావీదు పోగొట్టుకున్నాడు. ఎంతో అవమానము కలిగింది, ఎంతగానో దుఃఖించాడు, ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడు. తన సొంత వారే ప్రాణం విసిగి తనను రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దావీదు దేవుని యొద్ద విచారణ చేసి దేవుని చిత్తాన్ని గ్రహించి వారి మీదకు తిరిగి వెళ్ళి తను కోల్పోయిన దానిని తిరిగి సంపాదించుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక ఆత్మీయ పాఠము. నీవు దేవుని చిత్తాన్ని వెతికినట్లయితే, దేవుని యొక్క నడిపింపును యథార్థమైన మనసుతో నీవు వెతికినట్లయితే, నీవు ఏది కోల్పోయినా తిరిగి దేవుడు దానిని నీ కొరకు సంపాదిస్తాడనే సంగతిని జ్ఞాపకం పెట్టుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఏది కోల్పోయినా తిరిగి దేవుడు దానిని నీ కొరకు సంపాదిస్తాడు. తిరిగి నీవు సంపాదించుకుంటావు. ఏది కోల్పోయినా నీ జీవితంలో, ఆరోగ్యమే కావచ్చు, ఆనందమే కావచ్చు, ఆస్తే కావచ్చు, ఆయుష్యే కావచ్చు, ఏది కోల్పోయినా తిరిగి సంపాదించుకుంటావు. దేవునిని యథార్థమైన హృదయంతో అనుసరించి ఆయన యొద్ద
విచారణ చేసినట్లయితే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ లేఖన భాగంలో ఆశీర్వాదకరమైన సంగతి ఏంటో తెలుసా? దావీదు తాను కోల్పోయిన దాని అంతటిని తిరిగి సంపాదించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆ మాట మనం చూస్తూ ఉన్నాము. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించును. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించును. ఏది తక్కువ కాలేదు. కోల్పోయినది ఏది ఆయన పోగొట్టుకోలేదు. కోల్పోయిన దాని అంతటిని తిరిగి దేవుడు ఆయనకు సమకూరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో నువ్వు ఏం కోల్పోయావో నాకు తెలీదు, కానీ ఒక మాట మాత్రం నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏది కోల్పోయినా యథార్థముగా దేవుని యొద్ద విచారణ చేసి ఆయన నడిపింపులో మనం ఉండినట్లయితే దాని అంతటిని తిరిగి సంపాదించుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏఫోదును తెప్పించి దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ ఉన్నాడు దావీదు. దేవుని చిత్తాన్ని అనుసరించి కోల్పోయిన దాని అంతటిని తిరిగి సంపాదించుకున్నాడు దావీదు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మన ఆత్మీయ జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి దేవుడు మనకు సమకూరుస్తూ ఉన్నాడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన చిత్తాన్ని యథార్థమైన మనసుతో వెతికి నీ చిత్తమే మా జీవితంలో నెరవేర్చబడును గాక అని ఆయన సన్నిధిలో మనము ప్రార్థించవలసి ఉన్నదని, దావీదులాగా ఆశీర్వదించబడవలసి ఉన్నదని ప్రభువు పేరట మరొకసారి జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దావీదు సమస్తాన్ని కోల్పోయి మిక్కిలి దుఃఖిస్తున్న సందర్భంలో తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మిక్కిలి బాధలో, మిక్కిలి కష్టములో దేవుని చిత్తాన్ని, దేవుని నడిపింపును వెతుకుతున్న ఆ సందర్భం మా జీవితాల్లో గొప్ప పాఠమై ఉంది ప్రభువా. ఆయా పరిస్థితుల్లో మిక్కిలి కష్టము గుండా, దుఃఖము గుండా మేము వెళ్ళినప్పుడు మీ చిత్తాన్ని, మీ ఉద్దేశాన్ని, మీ నడిపింపును మేము చూడగలిగిన కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ దీవెన దయచేయండి. నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడువు, సర్వాధికారివి, గొప్ప దేవుడువు, పరిశుద్ధుడువు నీవు కనుక వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించమని ప్రార్థన చేస్తూ నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఈ ఆత్మీయ పాఠాలు మా జీవితాల్లో మేము అన్వయించుకున్నటకు కేవలము మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్.